కావాలంటే బీమా కొనాలి, క్రెడిట్ కార్డ్ కావాలంటే ఇంకో పథకానికి ఓకే చెప్పాలి. బ్యాంకుకి వెళ్లేది ఒక పని కోసం అయితే చేతిలో పడేది మాత్రం మరో పని. ఇలాంటి అనుభవం చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి బ్రేక్ పడబోతోంది. కస్టమర్లపై ఆర్థిక ఉత్పత్తులను బలవంతంగా రుద్దే విధానాలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గట్టి పట్టు బిగించింది. కొత్త మార్గదర్శకాలతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన నిబంధనలు విధించింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు ఆర్థిక ఉత్పత్తుల తప్పుడు విక్రయాలను అరికట్టే లక్ష్యంతో ఆర్బీఐ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవల్లో పారదర్శకత మరింత పెరగనుందని భావిస్తున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం బీమా పాలసీలు, పెట్టుబడి ఉత్పత్తులు లేదా రుణాలకు అనుబంధంగా ఉండే ఇతర పథకాలను వినియోగదారులపై బలవంతంగా రుద్దడం ఇకపై కుదరదు. ఏ ఆర్థిక ఉత్పత్తిని విక్రయించే ముందు దాని ప్రయోజనాలు, నష్టాలు, ఛార్జీలు, నిబంధనలు లాంటి అంశాలను కస్టమర్కు పూర్తిగా వివరించాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం ఇవ్వకుండా లేదా తప్పుదారి పట్టించే విధంగా విక్రయాలు చేయడాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించనుంది. వినియోగదారుల అవసరాలకు, వారి ఆర్థిక పరిస్థితులకు సరిపోని ఉత్పత్తులను అమ్మడం, సరైన అవగాహన కల్పించకుండా నిర్ణయం తీసుకునేలా చేయడం, స్పష్టమైన అనుమతి లేకుండానే ఉత్పత్తులను విక్రయించడం వంటి చర్యలను మిస్ సెల్లింగ్ గా పరిగణిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. డిజిటల్ బ్యాంకింగ్ సేవల విషయంలో కూడా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఏదైనా సేవకు అంగీకరించేలా చేసే డిజైన్ విధానాలను డార్క్ ప్యాటర్న్స్ గా పేర్కొంటూ వాటిపై నిషేధం విధించింది. ఇకపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, ఇతర డిజిటల్ వేదికల్లో ఇలాంటి పద్ధతులను ఉపయోగించకూడదు. అంతేకాదు, తమ డిజిటల్ ప్లాట్ఫామ్లలో వినియోగదారులను తప్పుదారి పట్టించే అంశాలేవైనా ఉన్నాయా అనే విషయాన్ని బ్యాంకులు క్రమం తప్పకుండా సమీక్షించాల్సి ఉంటుంది. కస్టమర్కు స్పష్టమైన సమాచారం అందేలా వ్యవస్థలను రూపొందించాల్సి ఉంటుంది. ఇకపై ఏ ఆర్థిక ఉత్పత్తిని విక్రయించాలన్నా వినియోగదారుడి నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకోవడం తప్పనిసరి. కస్టమర్ ఇప్పటికే అంగీకరించాడని భావించి ఉత్పత్తులను విక్రయించడం కుదరదు. అలాగే ఆ సమ్మతికి సంబంధించిన రికార్డులను కూడా బ్యాంకులు భద్రపరచాల్సి ఉంటుంది. అదనపు సేవలు లేదా ఉత్పత్తులు కొనుగోలు చేయమని ఒత్తిడి తీసుకురావడం కూడా నిబంధనల ఉల్లంఘనే పరిగణిస్తారు. ఒకవేళ తప్పుడు విక్రయం జరిగినట్లు నిర్ధారణ అయితే సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ కస్టమర్కు డబ్బు తిరిగి చెల్లించాల్సి రావచ్చు. అలాగే ఆ ఉత్పత్తి విక్రయాన్ని రద్దు చేసిన విషయాన్ని కూడా వినియోగదారుడికి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్ కాల్స్, ప్రచార సందేశాలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు కూడా ఈ మార్గదర్శకాలు ఊరటనివ్వనున్నాయి. ప్రమోషనల్ కాల్స్ లేదా సందేశాలను ఇకపై స్వీకరించకూడదు అనుకుంటే అందుకు సులభమైన మార్గాన్ని బ్యాంకులు కల్పించాలని ఆర్బీఐ సూచించింది. కస్టమర్ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రచార సందేశాలు పంపకూడదని స్పష్టం చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కొత్త నిబంధనలు బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల హక్కులకు మరింత బలమైన రక్షణ కల్పించనున్నాయి. ఆర్థిక సంస్థల జవాబుదారీతనం పెరగడంతో పాటు ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసం కూడా మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలు కస్టమర్ సెంట్రిక్ బ్యాంకింగ్ వ్యవస్థకు దారితీసే కీలక సంస్కరణలుగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.